అందరికీ నమస్కారం. మతం అనేది ఒక విశ్వాసం, నమ్మకం. ప్రతి మతానికి కొన్ని విశ్వాసాలు, నమ్మకాలు, ఆచారాలు అన్నీ ఉంటాయి. దాని ప్రకారమే భక్తులు నడుస్తారు. చర్చికి వెళ్తే చర్చి ఆచారాల ప్రకారమే మనం నడుస్తాం. ప్రేయర్ మధ్యలో జోక్యం చేసుకోవటం కానీ, లేక విరుద్ధంగా సౌండ్స్ చేయటం కానీ చేయం. అలాగే మసీదుకి వెళ్ళినప్పుడు, నమాజ్ పఠిస్తున్నప్పుడు ఎక్కడ వాళ్ళం అక్కడ ఆగిపోతాం. మైకులు కూడా ఆపేస్తాం. అది గౌరవించడం, ఒక మతాన్ని ఒక మతం గౌరవించడం. అలాగే హిందూ ధర్మంలో ధర్మశాస్త్రాల ప్రకారం దేవాలయాలు నడుస్తాయి. దాని ప్రకారమే ఆగమ శాస్త్రాల ప్రకారం విగ్రహ ప్రతిష్టలు చేసినా, క్రతువులు చేసినా ఒక పద్ధతిగా నడుస్తాయి. వేల సంవత్సరాల ఆచారాలు అవి. భారతదేశంలో అత్యంత పురాతనమైన ప్రసిద్ధి చెందిన దేవాలయం తిరుపతి వెంకటేశ్వర దేవాలయం. ఎవరైనా ఇతర మతస్థులు సందర్శించవచ్చు, వెళ్ళకూడదని ఏమీ లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ వెళ్ళేటప్పుడు పరమతస్థులు డిక్లరేషన్ ఇవ్వటం, నేను పలానా మతానికి చెందినవాడిని అయినా కూడా నమ్మకంగా వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చామని డిక్లరేషన్ ఇస్తారు. మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇది భారతదేశమని ప్రశ్నిస్తూ ఉన్నారు. గుడికి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని ప్రశ్నిస్తూ ఉన్నారు. నువ్వు క్రైస్తవం తీసుకున్నావు, అందరికీ తెలుసు. హిందూ ధర్మం ప్రకారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరిగితే నీ భార్యను తీసుకెళ్ళావా? భార్యాభర్త వెళ్ళటం రివాజు, తరతరాలుగా వస్తున్న ఆచారం అది. కృష్ణదేవరాయల దగ్గర నుంచి కూడా భార్యా సమేతంగా వెళ్ళి క్రతువులు చేసేవాడు. ఇవాళ నువ్వు పరమతస్థుడు అయ్యుండి డిక్లరేషన్ ఇవ్వాల. అదేమంటే నేను ముఖ్యమంత్రి, నా ఇష్టారాజ్యం అన్నావు. గుడిని అపవిత్రం చేశావు. హిందూ ధర్మాలను మంట గడుపుతూ అవినీతికి కేంద్ర బిందువుగా మార్చావు. నీ అవినీతి కేసుల నుంచి బయటపడటం కోసం ఎవరెవరినో తెచ్చి ప్రభావితం చేయని వాళ్ళంతా బోర్డులో టీటీడీ మెంబర్లుగా వేసుకున్నావు. ఢిల్లీ, బాంబే లాంటి కేంద్ర బిందువుగా ఉన్న సంస్థలను ప్రభావితం చేయడం కోసం బోర్డును వాడుకున్నావు. నీ బాబాయ్ హత్య కేసు గురించి బయటపడాలని, నీ ఈడీ కేసు నుంచి బయటపడటం కోసం తిరుపతిని ఒక వేదికగా వాడుకున్నావు. న్యాయమూర్తులను ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేశావు. వివిధ సంస్థలను ప్రభావితం చేయడం కోసం దైవ దర్శనాన్ని ఒక కేంద్రంగా వాడుకున్నావు. నీకు నమ్మకం లేదు. ఇవాళ చెప్పావు నువ్వు వెంకటేశ్వర మీద నమ్మకం లేదని. ఇవాళ ఎందుకు ప్రయత్నం చేశావు? ఒక లడ్డు విషయమే కాదు, అనేక తప్పులు జరిగినాయి. వెంకటేశ్వర స్వామి ఆస్తులు కబ్జా చేశారు, మఠవాస్తులు కబ్జా చేశారు, నిధులను కైంకర్యం చేశారు, అక్కడ ప్రమాణాలన్నీ మంట కలిపేశారు, హిందూ ధర్మాన్ని నాశనం చేశారు. ప్రతి నిధులు హిందూ ధర్మాన్ని కాపాడడం వెచ్చించిన ప్రతి నిధిని కబ్జా చేశారు. ఈ రోజున మళ్ళీ తిరుపతి వెళ్తానని బయలుదేరావు. వాళ్ళు అడిగింది ఒకటే, నువ్వు వెళ్ళు దర్శనం చేసుకో, కానీ డిక్లరేషన్ నువ్వు చెప్పావు నేను ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకోవద్దని ఎవరన్నారు? బయటే చదువు. 4 గోళ్ల మధ్య చదువుతానంటావేంటి? భగవద్గీత ఎక్కడైనా చదవచ్చు, ఖురాన్ ఎక్కడైనా చదవచ్చు. నువ్వు 4 గోళ్ల మధ్య ఎందుకు చదువుతున్నావు? అంటే ప్రజలను మోసం చేయటమా? నీళ్ళు ఒక చర్చిగా నిర్మించావు లోటస్ పాండ్లో. బెంగళూరు ప్యాలెస్లో ఒక చర్చి పెట్టుకున్నావు. పెట్టుకో, ఎవరొద్దంటారు? రాజ్యాంగం హక్కు కల్పించింది, ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు కల్పించింది. కానీ ప్రతి మతాన్ని గౌరవించాలని, ఆ ధర్మాన్ని కాపాడాలని పూర్తిగా రాజ్యాంగం హక్కు కల్పించింది. ప్రతి మతాన్ని హక్కు కల్పించింది. నేను వెళ్తాను, అల్లరి చేస్తాను, ధర్నాలు చేస్తాను, మళ్ళీ గుళ్ళల్లో పూజలు చేస్తా అంటే ఏం చేసావు 5 ఏళ్ళు? రామతీర్థంలో రాముడి తల నరికేస్తే ప్రతిపక్షాలు వెళ్ళకూడదన్నావు. రానీయకుండా అడ్డుకున్నావు, కేసులు పెట్టావు. ఎవరైతే
రైతులు, భూములు కోల్పోయిన రైతులు, రాజధాని రైతులు అమ్మవారి దర్శనానికి అడ్డుకున్నావు, లాఠీ ఛార్జీలు చేయించావు. నీ జాగిద్దారా, నీ ఎస్టేటా రాజ్యం అంటే? నీ ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి హక్కులని హరించి ఇవాళ నీతి వాక్యాలు చెబుతావు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ప్రతి మతాన్ని గౌరవిస్తాం, వారి ఆచారాలను గౌరవిస్తాం. నేను హిందువునైనా చర్చికి వెళ్తాం, మసీదుకి వెళ్తాం, వాళ్ళ ఆచార ప్రకారమే వ్యవహరిస్తాం. వారు ఏ సమయంలో రావాలంటారో ఆ సమయంలో వెళ్తాం, ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తాం. నీకు ఆ ప్రవర్తన నియమావళి లేదు. ఇవాళ ధర్మ పన్నాలు చెబుతున్నావు. ఆఖరికి రాజమహేంద్రవరంలో పుష్కరాల రేవులో గోదావరి హారతిని ఆపేవు, డబ్బులు లేవంటూ. ఎంత నీచుడివయ్యా నువ్వు! మళ్ళా అందరం అల్లరి చేస్తే కానీ ఇది మొదలు కాల. గోదావరి తీరంలో జరిగే బ్రహ్మాండమైన దానికి నీరు కార్చావు, బట్టలు ఇవ్వలా, హారతి కర్పూరం ఇవ్వలా, గోదావరి హారతికి డబ్బులు లేవంటావు. నువ్వు ఒక హిందువులకే కాదు, నువ్వు అన్ని మతాలకు వ్యతిరేకవే. చర్చిలకు డబ్బులు ఇచ్చావా? మోజులకి డబ్బు ఇచ్చావా? మాటలు కోటలు దాన్ని, చేతలు గడప దాట్లా. అన్ని మతాలకి నామాలు పెట్టేశాడు. తనకు స్వార్థం, తన దోపిడి, మతం ముసుగులో దోపిడి, మతం ఓట్ల కోసం మతం, ఓట్లు వేయించుకోవడం చర్చి, ఓట్లు వేసుకోవడం మసీదు. అయ్యా నువ్వు క్రైస్తవుడు అయితే విశాఖపట్నంలో పూజలు ఎలా చేయించావు? దేనికోసం చేయించావు? హిందూ ఓట్ల కోసమా? హిందువులను మోసం చేయటం కోసమా? ఆయన ఎవరో సాధు భూములు కట్టబెట్టావు, విశాఖపట్నంలో విలువైన భూములు కట్టబెట్టావు, రోడ్లు వేయించావు. ఒక పంచాయతీలో రోడ్డు వేయడానికి డబ్బు లేదు, కానీ స్వామివారికి తను ప్రమోట్ చేసిన స్వామివారి కోసం ఏదో ఆ పూజలు అయ్యో మాకు ఐడియా లేదు, పూజలు చేయించారు. మతం తీసుకున్నావా? హిందూ ధర్మం మతం తీసుకున్నావా? పూజలు చేసినప్పుడు హిందూ ధర్మం ప్రకారం చేసావా? నీ స్వార్థం కోసం, ఓట్ల రాజకీయం కోసం, ప్రజలను మభ్యపెట్టడం కోసం హిందూ ధర్మం ఆచరిస్తున్నట్టుగా నటించావు. ఇవాళేమో నేను క్రైస్తవుడినే అని చెబుతున్నావు. మొన్నేమో హిందువుల ఓట్ల కోసం హిందూ డ్రామా ఆడావు, క్రైస్తవుల ఓట్ల కోసం క్రైస్తవ డ్రామా ఆడతావు. నీ బతుకే అబద్ధాల మోరి. నువ్వు దోచుకున్న సొమ్ముతో, నువ్వు పెట్టిన ఛానల్స్, నువ్వు పెట్టిన పత్రికలు, నువ్వు పెట్టిన పెట్టుబడిదారులతోటి కలిసి గోబెల్స్ ప్రచారం చేస్తున్నావు. ఇవాళ మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలన్న ఆలోచన చాలా దుర్మార్గం. అపరాధం చేసావు నువ్వు, నీ వల్ల అపరాధాలు జరిగిపోయినాయి. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసావు, తప్పుడు కేసులు పెట్టావు. ఒక ఆటలు లేవు, ఒక పాటలు లేవు, ఒక కల్చర్ లేదు. తెలుగు భాషని అన్యాయం చేసావు, తెలుగు జాతికి అన్యాయం చేసావు, తెలుగు సంస్కృతి వైభవాన్ని నాశనం చేసావు. తెలుగు భాష ఏం మాట్లాడతావో నీకు తెలియదు, ఏం చదువుతావో నీకు తెలియదు. నీలాంటి పనికిరాని చెత్త నాయకత్వం వల్ల రాష్ట్రం నష్టపోయింది. ఇప్పటికీ చెబుతున్నాం, ఇక నోరు మూసి కూర్చోండి. పిచ్చి కుక్కలు రోడ్డు మీదకి వస్తున్నాయి. మళ్ళా పిచ్చి కుక్కలు తరిమి కొడతాం, జాగ్రత్త. చంద్రబాబు గారి గురించో, పవన్ కళ్యాణ్ గారి గురించో, లోకేష్ గురించో నోటికొచ్చినట్టు మాట్లాడితే నోళ్ళు కొడతాం, జాగ్రత్త. అవాకులు చవాకులు పెరిగితే నోటికినాయి. తప్పుడు కేసులు పెట్టారు, సోషల్ మీడియా కేసులు పెడితే తప్పుడు కేసులు పెట్టారు. ప్రజల గొంతులు హరించారు, ప్రజల హక్కులు హరించారు. ఇక సాగు, మీ ఆటలు సాగు. ఇది ప్రజాస్వామ్యంగా ఉన్న ప్రభుత్వం, ప్రజల హక్కులు కాపాడుతాం. అదే సమయంలో విచ్చలవిడిగా పిచ్చి కుక్కల్లాగా దిగితే, పిచ్చి కుక్కలు పట్టినైతే మీకు పడుతుంది వైఎస్ఆర్ పార్టీ నాయకులకి. జాగ్రత్త అని హెచ్చరిక చేస్తూ, జగన్మోహన్ రెడ్డి
నువ్వు చేసిన అపచారాలకు లెంపలేసుకో. ఒక లడ్డూయే కాదు, అనేక దేవాలయ ఆస్తులను అన్యాయక్రాంతం చేసినందుకు లెంపలేసుకో. తీస్తున్నాం అన్నీ, ఎక్కడెక్కడ కబ్జాలు చేశారో, ఎక్కడెక్కడ భూములన్నీ అన్యాయక్రాంతం అయిపోయినాయో, ప్రజల ఆస్తులు కబ్జా చేశారో అన్నీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నీకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు అని హెచ్చరిక చేస్తామని. కావాలనే రాజకీయాల కోసం దేవుడిని అడ్డపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు, మేము కల్తీ చేయలేదని వాళ్ళు అంటున్నారు. గుళ్ళల్లో పూజలు చేయమంటే రాజకీయం కాదా? నువ్వు తప్పు చేసి కల్తీల నెయ్యిలు తెచ్చి అమ్మే పెట్టి లడ్డులు చేసి ఎందుకు ప్రజలు ఆక్రోశం చెబుతున్నారు? దర్శనం టికెట్లు అమ్ముకు సచ్చావు, నువ్వు బ్లాక్లో అమ్ముకున్నావు. 58 మంది డైరెక్టర్ల బోర్డు మెంబర్ల, ఒక్కోడికి ఇన్ని టికెట్ల. మీ చైర్మన్కి ఒక ఎమ్మెల్యేకి ఉన్నట్టే మీకు 6 సీట్లు, 6 టికెట్లే, నెలకు 20 టికెట్లే. మరి 3,600 మందిని ఎలా తీసుకెళ్ళావు నువ్వు? మీ చైర్మన్ ఎలా తీసుకెళ్ళాడు? భగవంతుని దగ్గర అందరూ సమానులే. నువ్వు క్రైస్తవుడు అని ఒప్పుకున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి నీకేంటి బాధ? డిక్లరేషన్ ఇవ్వమన్నారు అంతే, వెళ్ళొద్దని ఎవడన్నాడు నిన్ను? నన్ను వద్దన్నారో అని ఏడుపు మొదలెట్టావు. నువ్వు ముఖ్యమంత్రివి, ఆ రోజున ఇవ్వాలి, ఇవ్వకుండా వెళ్ళావు. నువ్వు ముఖ్యమంత్రి కనుక అధికారం చెలాయించావు, నీ మనుషులను పెట్టావు. సుబ్బారెడ్డి లాంటాడు, కరుణాకర్ రెడ్డి లాంటాడు, పుల్లయ్యని వాళ్ళు పెట్టావు. నీ మనుషులు పెట్టుకుని ఆటాడావు. అది అపచారం, అది అపచారం. తప్పకుండా విచారణ జరగాలి. ఎందుకంటే ప్రతి మతాన్ని గౌరవించేవాళ్ళం మనం. ఒక హిందువులనే కాదు, ఏ మతమైనా, సిక్కులైనా, జైన్లైనా, పార్సీకులైనా అందరినీ గౌరవించేది సంస్కృతి మంది. నువ్వు చేసి ఒక పవిత్రమైన దేవస్థానాన్ని అడ్డు పెట్టుకొని నీ రాజకీయ ప్రాబల్యం కోసం తప్పులు చేసావు కనుక శిక్షించబడాలని చెబుతున్నావు. రాజశేఖర రెడ్డి గారు కూడా వెళ్ళారు కదండి. ఆయన వెళ్ళాడు. ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు గౌరవించాలి. భార్యాభర్తలు వెళ్తారు. నువ్వు క్రైస్తవుడు అయితే డిక్లరేషన్ ఇవ్వు అంతే. చర్చికి కూడా అలా డిక్లరేషన్ ఉంటే డిక్లరేషన్ ఇచ్చి వెళ్తాం. ప్రతి మతానికి నేను ఇందాకనే చెప్పా, ఖురాన్లో చెప్పినట్టుగా మనం కొన్ని ఫాలో అవ్వాలి, బైబిల్లో చెప్పినట్టుగా కొన్ని సూత్రాలు ఫాలో అవ్వాలి. చర్చికి వెళ్తే ఎలా ఉండాలో అలా ఉండాలి, మసీద్కి వెళ్తే ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాలి. ప్రేయర్ చేసేటప్పుడు అల్లరి చేస్తామా, రణగొండదనం చేస్తామా? ఎక్కడో నమాజ్ వస్తే ఆగిపోతాం, వెహికల్స్ ఆపుతాం. బయట హిందువులు చప్పులు చేసి కూడా ఆపేస్తారు. ఎక్కడెక్కడ ఆ గౌరవం, ఆ మతానికి ఇచ్చే గౌరవం అది. ఎవరైనా రావచ్చు డిక్లరేషన్ ఇచ్చి. దళితులకు ఎవరు ఆపారు? రోజు వేల మంది దళితులు వస్తూ ఉన్నారు, బీసీలు వస్తూ ఉన్నారు, ఎస్టీలు వస్తూ ఉన్నారు, విదేశీయులు వస్తూ ఉన్నారు. విదేశీయులు డిక్లరేషన్ ఇచ్చి వస్తూ ఉన్నారు. చూడటం లేదా మీరు? నీకు డిక్లరేషన్ ఇవ్వడానికి బాధ ఏంటి? నువ్వు క్రైస్తవుడు అయినప్పుడు నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వు? ముఖ్యమంత్రిగా అంటే నీ అధికార దర్పంతో తప్పు చేసావు, నువ్వు దానికి శిక్ష అనుభవించాలి నువ్వు. సార్, ముఖ్యమంత్రి కాకముందు కూడా పాదయాత్ర స్టార్ట్ చేసే ముందు వెళ్ళాను, స్టార్ట్ చేసిన తర్వాత ఎండింగ్ కూడా వెళ్ళాను. అప్పుడు లేని డిక్లరేషన్ కూడా ఇప్పుడు ఎందుకు తీసుకొస్తాను? కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. డైవర్షన్ లేదు, ఏమీ లేదు నాయన. ఆయన డైవర్షన్ చేశాడు. కోడికత్తి డ్రామా ఆడింది ఎవరు? సొంత బావే హత్యని ఇతరుల మీద నెట్టడానికి ప్రయత్నం చేసింది ఎవరు? తప్పుడు కులాల మీద ప్రకటన చేసింది ఎవరు? రాజధాని ఇక్కడే అని చెప్పి నేను ఇక్కడే కట్టుకున్నాను బోగస్ మాటలు చెప్పింది ఎవరు? అనేక వాగ్దానాలు చేసి అందరికి నెత్తిన టోపీ పెట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇది బాప్తిజం తీసుకున్నారని ఆ కామెంట్లు చేస్తున్నారు. ఒకటి, రెండు, మరి ఆయన దీక్షలు చేస్తారు. ఆయన బాప్టిజం తీసుకోలేదే. బాప్టిజం తీసుకున్నా నేను చెప్పాడా? గోబెల్స్ ప్రచారం చేయటం అగ్రగణ్యుడు జగన్మోహన్ రెడ్డి అండ్ కో గోబెల్స్ ప్రచారం చేస్తారు. చేతిలో దోచుకున్న సొమ్ముతో పెట్టిన టీవీ ఛానల్స్ చేతిలో ఉన్నాయి కనుక ఇష్టారాజ్యంగా గోబెల్స్ ప్రచారం. ఇక సాగదు, ఆటలు సాగవు. జగన్ వెళ్తాడు, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని వైసీపీ నేతలు ఈ రోజు కూడా వెళ్ళొచ్చు కదా, వెళ్ళొచ్చే. మరి ఎందుకు ఆగిపోయాడు నిన్న? ప్రగల్భాలు పలికారు, మేము వెళ్తాము అంటే ఏమన్నా నీ అధికారం ఉందనుకుంటున్నావా?
నీ ఇష్టారాజ్యంగా చేయడానికి చేసావు. నువ్వు అధికారం అడ్డు పెట్టుకొని పోలీసుల వ్యవస్థను పెట్టి రామకృష్ణరాజును కొడితే ఇవాళ కేసు ముదిరిపోయింది. ఇప్పుడు భరత్ కామెంట్ చేశారండి, ఏవో కల్తీ జరగలేదని చెప్తున్నారు. ఎవడు చెప్పాడు? భర్తకి ఎవడని చెప్పాడు? చెవులో చెప్పాడా? చంద్రబాబు కల్తీ అది కాదు, భర్తగా ఏమైనా చెవులో చెప్పాడా? ఈవో వచ్చి ఏ ఈవో చెప్పాడు కల్తీ జరగలేదని? నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చింది రిపోర్ట్, అది గుజరాత్, ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించలేదు. డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వచ్చిన ఎంక్వైరీ ప్రకారమే కల్తీ జరిగిందని వాళ్లే ఒప్పుకుంటా ఉన్నాడు. ఒక పక్కన 4 ట్యాంకుల్లో వచ్చింది కల్తీ అని. సిట్ అనేది చంద్రబాబు పర్సనల్ గా ఇస్తారు, అది వివరించి సిబిఐ ఎంక్వైరీ ఏమంటే ఎవరు ఏమంటున్నాం? సిట్ వేసాం, సిట్ విచారణ చేస్తాం. రాష్ట్ర పరిధిలో ఏముందో విచారణ చేస్తాం, అవసరమైనప్పుడు సిబిఐ వేస్తాం. ఇది అంతర్రాష్ట్ర సమస్య అయినప్పుడు సిట్ వేస్తాం, సిబిఐకి వేస్తాం. ఇది రాష్ట్ర సమస్య కనుక సిట్ వేసాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి నిలబడతారా?